హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ యూనివర్స్. నికోలా టెస్లా. ప్రపంచంలోనే ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన పరిశోధనలు చేసిన 369 నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 369ని ఏ విధంగా ఉపయోగించవచ్చు, అసలు 369 అనే టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మంత్ర కోచ్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఎనర్జీని, ఫ్రీక్వెన్సీని, వైబ్రేషన్ని కలిగి పనిచేస్తుంది అని మనందరికీ తెలుసు. 369 నెంబర్కి ఎంత పవర్ ఉందో చాలామందికి తెలుసు. ఇప్పుడు దీని పవర్ గురించి మన ఈ వీడియోలో డిస్కస్ చేయొద్దు, కానీ ఈ 369 నెంబర్ని మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, 369 నెంబర్ని ఉపయోగించి 369 అనే కోడ్ని వాడి మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా వాడచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ 369 నెంబర్ని బేస్ చేసుకొని కనుక మేనిఫెస్టేషన్ ఎఫర్మేషన్స్ కానీ చెప్పారు అంటే అది చాలా వేగంగా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి దాని రిజల్ట్ అంతే వేగంగా మీకు వస్తుంది. ఎందుకంటే యూనివర్స్లో ప్రతిదీ కూడా ఈ నెంబర్ని బేస్ చేసుకొనే జరుగుతుంది. కాబట్టి మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీరు పంపించే ఎనర్జీ వైబ్రేషన్ బేస్ చేసుకునే నెరవేరుతుంది అని మనం ఇదివరకే తెలుసుకున్నాం. కాకపోతే మీరు కావలసిన ప్రతి దానికి ఎటువంటి ఎనర్జీని, అంటే మీ కోరికకి ఎంత ఎనర్జీని పంపిస్తున్నారు, ఈ 369 టెక్నిక్ను ఉపయోగించి కూడా అంతే ఎనర్జీని కనుక మీరు పంపించగలిగారు అంటే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మేనిఫెస్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ 369 టెక్నిక్ని ఎలా అప్లై చేయాలి అనేదాన్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీకు కావలసిన గోల్ని, అంటే మీరు ఏదైతే కోరిక పెట్టుకున్నారో దానిని ఒక ఎఫర్మేషన్ రూపంలో, ఒక ఎఫర్మేషన్ లాగా తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనీ గురించి మీకు 1,00,000 రూపాయలు కావాలి అంటే, మీరు 1,00,000 రూపాయల కోసం మేనిఫెస్టేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎఫర్మేషన్ని ఎలా రాసుకుంటారు అంటే, నేను 1,00,000 రూపాయలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే మీరు ఆల్రెడీ ఆ 1,00,000 రూపాయలు మీరు ఆల్రెడీ కలిగి ఉన్నాను అని ఎఫర్మేషన్ రాసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. మీరు ఎఫర్మేషన్ని రెడీ చేసుకున్న తర్వాత మీ గోల్, అది మనీ అవ్వచ్చు, వేరేది ఏదైనా అవ్వచ్చు, కానీ ఎఫర్మేషన్ కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మీరు ఒక ఎల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకొని ఎఫర్మేషన్ని, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఎఫర్మేషన్ని మార్నింగ్ 3 టైమ్స్ ఆ పేపర్ పైన 11 గంటల లోపులో, అంటే ఉదయం 11 గంటల కంటే ముందు ఆ ఎఫర్మేషన్ని 3 టైమ్స్ రాయాలి. రాసేటప్పుడు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎఫర్మేషన్ని 3 టైమ్స్ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే రాయాలి అనుకుంటే రాయొచ్చు. ఒకవేళ వీలు కాలేని వాళ్ళు 11 గంటల లోపులో ఎఫర్మేషన్ని రాయండి. ఇలా 11 గంటల లోపు 3 టైమ్స్ మీరు పెట్టుకున్న ఎఫర్మేషన్ని రాసేసిన తర్వాత మరి 6 అంటే ఏంటి? అదే ఎఫర్మేషన్ని, అంటే మీరు ఆల్రెడీ మార్నింగ్ 3 టైమ్స్ రాసిన ఎఫర్మేషన్నే ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాయాలి. అదే ఎఫర్మేషన్ని ఎప్పుడు రాయాలి? మధ్యాహ్నం 3 గంటల లోపు.
అదే ఎఫర్మేషన్ని 6 టైమ్స్ రాయాలి మధ్యాహ్నం 3 గంటల లోపు. రాసేటప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టే చాలా ఫీల్తో, అంటే అది నాకు జరిగి తీరుతుంది అనే నమ్మకంతో, పాజిటివ్ ఫీల్తో ఎఫర్మేషన్ని రాయాలి 3 గంటల లోపు 6 టైమ్స్. ఇలాగా మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాసిన తర్వాత మరి 9 అంటే, మరి 9 నెంబర్ యొక్క 9కి ఏం చెయ్యాలి అంటే, నైట్ పడుకునే ముందు, అంటే మీరు ఇంకా ఒక అరగంటలోనో పావు గంటలోనో నిద్రపోతారు అన్న దానికి ముందు ఇదే ఎఫర్మేషన్ని, ఏదైతే ముందు మార్నింగ్ 3 టైమ్స్ ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాశారో అదే ఎఫర్మేషన్ని నైట్ పడుకునే ముందు 9 టైమ్స్ రాయాలి. ఇలాగా 9 టైమ్స్ రాసేటప్పుడు ఫీల్ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తూ, మీరు రాస్తున్న ప్రతి పాయింట్ని ఫీల్ అవుతూ, రాసేటప్పుడు ఫీల్ అవుతూ అది మనకి జరిగింది అని అనుభూతి చెందుతూ రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వైబ్రేషన్ పంపించడం, ఫీల్ అవ్వడం, అనుభూతి చెందడం జరిగింది అని ఏదైనా ఎఫర్మేషన్కి రాసేటప్పుడు, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అదే చాలా చాలా కీ రోల్ పోషిస్తుంది మీ ఎఫర్మేషన్ సక్సెస్ అవ్వడానికి. మళ్ళీ సింపుల్గా రిపీట్ చేస్తున్నాను ఈ 369 టెక్నిక్ని ఎలా అప్లై చేయాలని. మీరు ఎఫర్మేషన్ తయారు చేసుకున్న తర్వాత, రెడీ చేసుకున్న తర్వాత మార్నింగ్ 11 లోపల 3 టైమ్స్ రాయాలి. మధ్యాహ్నం 3 గంటల లోపల 6 టైమ్స్ రాయాలి. అలాగే నైట్ పడుకునే ముందు 9 టైమ్స్ రాయాలి. రాసేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన అనుభూతి, మంచి వైబ్రేషన్ని, పాజిటివ్ ఎనర్జీని పెట్టి రాయడం అనేది ఇంపార్టెంట్. అన్నీ బాగానే చెప్పారు. మరి ఇలా ఎన్ని రోజులు రాయాలి అన్న విషయం చెప్పలేదు. అంటే ఆ పాయింట్ కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాగా 21 డేస్ రాయండి. మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్, 21 డేస్ రాయండి. ఈ టెక్నిక్ని అప్లై చేసి మీకు వచ్చే రిజల్ట్ని ఇక్కడ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.